నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్ నేను విజయ ఇసుక బంగారం కంటే విలువైందిగా మారిపోయింది ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి పారుతున్న ఇసుకకు ఇబ్బందులు తప్పడం లేదు కొందరు ఇసుకను అక్రమంగా దాచేసి ఆంధ్ర సరిహద్దు నుండి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు భారీ స్థాయిలో ఇసుకను అక్రమ నిల్వలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు రాత్రి వేళలో ట్రక్కుల కొద్దీ ఇసుక తరలిపోవడాన్ని చూస్తే సరిహద్దులో అధికారుల పనితీరు విస్మయానికి గురి చేస్తుంది కొందరు వ్యక్తులు రాత్రి వేళల్లో ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నారు ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి అల్లూరు జిల్లా ఏటపాక మండలంలో అక్రమ ఇసుక దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇసుక మాఫియా వ్యాపారం ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది ఇక ఒకవైపు ఆంధ్ర ఆధార్ కార్డుతో గూండాలు ఇసుక స్టాక్ పాయింట్ నుంచి గృహ నిర్మాణ నిమిత్తం లబ్ధిదారు పేరుతో కొనుగోలు చేసి ఇసుకను తెలంగాణ భద్రాచలానికి అక్రమంగా టిప్పర్లు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుంటే మరోపక్క ఏటపాక మండలం చింతలగూడెం కన్నాయిగూడెం శివారు ప్రాంతాల్లో అనధికారికంగా డంపు చేసిన ఇసుకను టిప్పర్లతో రాత్రిపూట యథేచ్ఛగా తెలంగాణలోని సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు వస్తున్న వార్తలు మండలంలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి ఇక పేదల ఇంటి నిర్మాణ పేరుతో ఇసుకను పక్కదారి మళ్లిస్తూ కొందరు జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి ఇక ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు నామమాత్రపు దాడులు చేస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని పలువురు రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు దీనిపై చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సైతం వినతి పత్రాలు అందజేసినట్టు చెప్తున్నారు ఇక ఏటపాక మండలం గుండాలలోని ఇసుక స్టాక్ పాయింట్ లోడింగ్ విహారీ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది ఇసుక స్టాక్ పాయింట్ నుండి కొనుగోలు చేసిన ఇసుకను ఆంధ్ర ప్రాంతంలోని లబ్ధిదారులకు మాత్రమే తరలించాలనేది ప్రభుత్వ నిబంధన అయితే ఇసుక అక్రమ రవాణాదారులు ఆధార్ కార్డును స్టాక్ పాయింట్ వద్ద నామమాత్రంగా వాడుతూ ఇసుకను మాత్రం లబ్ధిదారు గృహం వద్దకు చేర్చకుండా వేరొక ప్రాంతానికి తీసుకెళ్లి డంపు చేసి తదనంతరం తెలంగాణ ప్రాంతానికి అక్రమంగా తరలించి అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు ఇక దాంతో స్టాక్ పాయింట్ వద్ద జరుగుతున్న తతంగంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాంతో పూర్తి స్థాయిలో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద అటు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తే తెలంగాణకు తరలిపోతున్న అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట పడినట్లేనని స్థానికులు భావిస్తున్నారు అయితే ఇసుక స్టాక్ పాయింట్ వద్ద గుత్తేదారును వివరణ కోరగా తమ వద్ద ఆధార్ కార్డుతో ఇసుకను కొనుగోలు చేస్తున్నారని తదుపరి ఇసుక ఎక్కడికి తరలిస్తున్నారనేది తమకు తెలియదని సంబంధం కూడా లేదని చెప్పడం జరిగింది ఇక మరి సంబంధిత అధికారులు ఈ అక్రమ వ్యాపారంపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు ఆంధ్ర ఇసుక పేరుకే కానీ ఆంధ్ర ఇసుక మొత్తం తెలంగాణకే దోలుతున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో పురుషోత్తపట్నం మేడువాయి పిచ్చుకలపాడు రాజుపేట మొత్తం ఆంధ్ర ఇసుక అని చెప్పి ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఆ ఇసుక మొత్తం తెలంగాణలోకి డంపింగ్ చేస్తున్నారు జీరో బిల్లుతో అదేవిధంగా ఈ రోడ్లు చాలా రోడ్లు మొత్తం పాడు చేస్తున్నారు అధికంగా లోడ్ వేస్తున్నారు అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు శ్వాస తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ దుమ్ము ధూళికి 2 వీలర్లతో మేము వెళ్ళాలి అంటే ఎదురుగా ట్రాక్టర్ వచ్చేది వెనక 2 వీలర్ ఉందా ఆటోలు ఉందా బైకులు ఉందా ఏదనేది చూడట్లేదు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎంతవరకు మా లోడ్ మీద అన్లోడ్ అక్కడ చేసుకుందాం ఆ డంపింగ్ అక్కడ నుంచి తెలంగాణలో దోడుకుందాము అధికంగా బిల్లులు పెట్టుకుందాం అనే చూస్తున్నారు కానీ ఎంతవరకు ఈ రోడ్లు ఎలా ఉన్నాయి చుట్టుపక్కల ప్రజలు ఎలా ఉన్నారు దుమ్ముదులు ఎలా లెగుస్తుంది అనేది మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు మొన్న 1 సంవత్సరం క్రితం ఒక పాప చిన్న పాప పసిపాప ఒక 2 నుంచి 3 నెలల మధ్య పాప అధికంగా లారీ తిరిగి ఆ దుమ్ము మొత్తం లోనకి వెళ్ళి శ్వాసకోరిత ఒక జబ్బులాగా వచ్చేసి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడి శ్వాస అందక చనిపోయింది దానికి ఎవరు పరిష్కారం చెప్తారు ఎంతవరకు మా ఇసుక దోలుకుందాం జీరో బిల్లులతో తెలంగాణ దోలుకుందాం ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉపయోగపడినా లేరు ఇసుక అయితే అధికంగా తరలిస్తున్నారు ఈ 4 మండలాల్లో ఆధార్ కార్డులు తీసుకొస్తున్నారు కానీ ఈ ఆధార్ కార్డుల నుంచి ఎక్కడ ఇల్లులు కడుతున్నారు ఈ 4 మండలాలలో ఎక్కడ తోలుతున్నారు కానీ అర్థం కావట్లేదు తోలటం అయితే తోలుతున్నారు కానీ ఎక్కడ తోలుతున్నారో తెలియదు పోయి అయితే డంపింగ్ అయితే రాజపేట ఎటపాక మేడువాయి పురుషోత్తపట్నంలో డంపింగ్ చేస్తున్నారు కానీ ఈ 4 మండలాల కొత్త ఇల్లు ఎక్కడా కట్టినట్టు దావాలు లేవు ఎక్కడ లేదు అసలు కానీ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు ఇది చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు ఈ ఆధార్ కార్డులు తోలుతున్నారు ఇసుక అయితే పోతుంది కానీ దీన్ని ఎక్కడ డంప్ చేస్తున్నారు కూడా పర్యవేక్షణ చేయట్లేదు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్లు అనేవి చాలా పాడైపోతున్నాయి
గుంతలు పడి ఇబ్బంది పడుతున్నా సరే అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు, ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఇక్కడ డంపింగ్ యార్డు గుండాల గ్రామం మెయిన్ రోడ్డు పక్కన డంపింగ్ చేసి ఉంది ఫుల్గా. ఈ రోజున ఇంత తరిగిపోయింది, వినకుండా మీరు కనపడుతూనే ఉంటుంది మీకు. అయితే ఆంధ్ర ఆధార్ కార్డులతోని తెలంగాణకి రవాణా చేసుకుంటున్నారు. దీన్ని బేస్ చేసుకొని కొన్ని గ్రామాలు, కొన్ని విలేజ్లల్లో ఇటు పురుషోత్తపట్నం, రాజపేట, మేడివాయి డంపింగ్ చేసుకొని అక్రమంగా తెలంగాణకి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది. దానికి ఉన్నతాధికారులకి ఎన్నోసార్లు ప్రజల ద్వారా, ఇటు మీడియా ద్వారా కొన్ని సమస్యలు చెప్పినా ఎవరు కూడా పట్టించుకున్న దాఖలు ఈరోజు వరకు కూడా ఇక్కడ కనబడట్లేదు. ఈ ఆధార్ కార్డుతోని పక్కనున్న రాష్ట్రాలకి తరలించుకొని అధిక లోడుతో వెళ్ళటం వల్ల రోడ్లు మొత్తం దుర్భరంగా తయారయ్యి చిన్న వెహికల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఏమన్నా క్రాసింగ్ వచ్చినా ఒక వెహికల్ తప్పుకోవడానికి కూడా లేదు, ప్రమాదాలు జరిగి. ఇసుక డంప్ చేసి ఉంది. ఇది గత ప్రభుత్వంలో డంప్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఇక్కడ నుంచి రవాణా చేయడం జరిగింది. ఈ రవాణాలో భాగంగా ఆంధ్ర ప్రాంతానికి తరలించిన ఇసుక సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఆంధ్ర ఆధార్ కార్డులు నిర్మించుకొని ఏర్పాటు చేసుకొని వాళ్ళకు తోలుతున్నామని చెప్పేసి సరిహద్దు ప్రాంతాలైనటువంటి శ్రీరామనగర్ కాలనీ, మేడువాయి, పురుషోత్తపట్నం దగ్గర ఈ దేవస్థానం భూములకి సంబంధించిన ఫ్లాట్లల్లో ఇవి డంపు చేసుకొని అధికంగా, అంటే ట్రాక్టర్లతో ఈ గ్రామాలకు ఈ సరిపర ప్రాంతాలకు తిప్పితే బాగుంటుంది. కానీ దానికి అదనంగా లారీలు, టిప్పర్లు అనే హెవీ వెహికల్స్, హెవీ లోడ్ తోటి ఈ రోడ్ల మీద ప్రయాణించడం వల్ల కూడా ఈ రహదారులు పాడవటం. ఈ మధ్యలో ఇక్కడే ర్యాంప్ పరిసర ప్రాంతాల్లో ఒక చిన్న పాప కూడా ఈ డస్ట్ వల్ల, అది ఆ వాతావరణం తడిపితే ఈ ఇబ్బంది ఉండకపోయేది, ఆ డస్ట్ వల్ల ఒక పాప చనిపోవటం. కాబట్టి ఇకనైనా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీపీఓ గారు దీనిపై ప్రత్యేక. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అశోక్ మా ప్రతినిధి లైవ్లో అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇసుక అక్రమ రవాణాపై జరుగుతున్న అక్కడ అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి డీటెయిల్స్? థ్యాంక్ యూ. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క పూర్తి స్థాయిలో జరుగుతున్న అల్లూరు సీతారామరావు సంబంధించినటువంటి ఈ యొక్క గొండోలు స్టాక్ పాయింట్ దగ్గర అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం అక్రమదారులందరూ కూడా ఇసుక మాఫియాను కూడా పూర్తిగా దోచుకుపోవడం జరుగుతుంది. అయితే ఇదే స్థానంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏదైతే స్థానికులందరూ కూడా మన బీఆర్కే న్యూస్ ను ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎటపాక మండలంలో ఉన్నట్లు చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గుండోలు స్టాక్ వద్ద ఇసుక స్టాక్ ఏదైతే ఉందో స్టాక్ పాయింట్ నుండి ఎవరైతే యొక్క ఆధార్ కార్డులు చూపించి ఆ యొక్క స్టాక్ పాయింట్ వద్దకు ఆధార్ కార్డులు ఎవరైతే చూపిస్తున్నారో లబ్ధిదారులు అని చెప్పేసి ఆ యొక్క ఆధార్ కార్డుల ద్వారా ఇసుకనంతా కూడా పూర్తిగా కూడా ఈ యొక్క తెలంగాణ భద్రాచలం యొక్క తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో ఉండవలసింది ఇది స్టాక్ పాయింట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో 3 పువ్వులు 6 కాయలుగా అయితే మాత్రం వీళ్ళ వ్యాపారం కొనసాగుతుంది. అయితే ఇదే విధంగా ఈ ఆంధ్రాలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీరికి చెందాల్సిన ఇసుక అనేది పూర్తి స్థాయిలో ఈ యొక్క దళారులందరూ కూడా ఈ యొక్క తెలంగాణ ఏరియాకి అయితే మాత్రం పూర్తిగా కూడా తరలించుకుపోవడం జరుగుతుంది. ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఏదైతే గుండోలు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తిగా ఎవరైతే యొక్క అధికారులు ఉన్నారో అధికారులందరికీ కూడా ఎటువంటి కంప్లైంట్ ఇచ్చినా సరే తూతూ మంత్రంగా అయితే మాత్రం అధికారులు అయితే పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రామాల్లో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అడ్డు అదుపు లేకుండా ఈ యొక్క ఇసుక అక్రమాలు తవ్విస్తున్న లారీలు అయితే మాత్రం టిప్పర్లు అయితే మాత్రం రోజు కూడా పూర్తిగా అంతా కూడా రోడ్లన్నీ కూడా మట్టిమయం అయిపోయి ప్రజలందరూ కూడా ఈ యొక్క డస్ట్ ఎలర్జీతో కాకుండా అనారోగ్యం బారిన అయితే మాత్రం పడటం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే గృహ నిర్మాణం చేపట్టుకుంటున్నారో ఆ గృహ నిర్మాణాలకి గత వైసీపీ ప్రభుత్వంలో యొక్క గుండోలు స్టాక్ పాయింట్ ఎడపాక మండలంలో ఉన్న యొక్క గుండోలు స్టాక్ పాయింట్ వద్ద అయితే మాత్రం పూర్తిగా స్టాక్ పాయింట్ ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఏదైతే యొక్క గుండోలు స్టాక్ పాయింట్ గత వైసీపీ ప్రభుత్వంలో పెట్టారో పేద ప్రజలకు
పేద ప్రజలకు లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేసుకోవడానికి ఉచితంగా ఇసుక సప్లై చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక స్టాక్ పాయింట్ పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే ఎటపాక మండలంలో ఉన్న చింతలగూడెం కానీ కన్నాయగూడెం కానీ ఏదైతే పురుషోత్తపేట ఏరియాలు అన్ని కూడా ముంపు ప్రాంతాలకు గురైన ఏరియాలుగా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ అయితే మాత్రం ఎటువంటి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. ఎక్కడా కూడా ఒక ఇల్లు కూడా నిర్మాణం కాలేదు. కనీసం ఒక ఇటుక బండి కూడా అక్కడ శంకుస్థాపన జరగలేదంటే మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరైతే ఈ అక్రమార్కులు ఉన్నారో ఇసుక దందా మాఫియా అధికారుల కన్ను సైకిల్లో పూర్తి స్థాయిలో అయితే మాత్రం అధికారులు ఎవరైతే ఉన్నారో ఏదైతే చింతూరు సంబంధించినటువంటి అల్లూరు సీతారామరాజు సంబంధించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు కన్ను సైకిల్లో అయితే మాత్రం దందా కొనసాగుతుందని పూర్తిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎంత జరుగుతున్నా ఆంధ్ర వారికి సంబంధించిన ఆధార్ కార్డులు తీసుకుని ఆ ఆధార్ కార్డులు పూర్తి స్థాయిలో ఎవరైతే స్టాక్ పాయింట్ వద్ద గుంటూరు స్టాక్ పాయింట్ వద్ద ఉన్న ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారికి చూపించడం జరుగుతుంది. ఇదే కాంట్రాక్టర్ మన బీఆర్కే ప్రతినిధులు కూడా ప్రశ్నించడంతో మాకు ఆంధ్ర ఎవరైతే ఉన్నారో ఆంధ్ర ప్రజల అధికారులు చేయించిన ఆధార్ కార్డులే మాకు చూపించడం జరుగుతుంది. ఈ ఆధార్ కార్డుల ద్వారా మేము పరిశీలించి వారికి అయితే ఇసుక సప్లై చేయడం జరుగుతుంది తప్ప మేము ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ స్టాక్ పెడుతున్నారో ఎక్కడైతే వేసుకుంటారో మాకు తెలదని చెప్పేసి కూడా వారు సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ చింతలగూడెం కానీ కన్నాయగూడెంలో వేలాది టన్నులు అయితే మాత్రం స్టాక్ పాయింట్ పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో ఈ ఏరియాలో ఆంధ్రాలో జరుగుతున్న మంచి ముచ్చు లాంటి ఇసుకనైతే మాత్రం ఎవరైతే తెలంగాణలో బడాబాబులకు కాంట్రాక్టర్లకు త్రిబుల్ రేట్లు కూడా పూర్తిగా రేట్ చేయించి ఈ కాసులకు కక్కుతుపడి అధికారులకు చేతులు తడుపుతూ పూర్తి స్థాయిలో అయితే మాత్రం లంచాలకి మరిగిన అధికారులు అయితే మాత్రం నిమ్మక నీరెత్తట్లు వ్యవహరిస్తున్నారు. ఏదైతే ఈ గుంటూరు ఇసుక స్టాంకు పార్టీపై ఇప్పటికీ కూడా అధికారులు తీరుపై కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత అవినీతి జరుగుతున్నా ఒక్క ఇంటి నిర్మాణం కూడా ఏదైతే ఈ గుంటూరు స్టాక్ పాయింట్ వద్ద ఒక్క ఇంటి నిర్మాణం కూడా లేదు. అదే గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన ఏదైతే లబ్ధిదారులకు స్థలాలు ముంపు ప్రాంతాలకు గురైనా కాబట్టి ముంపు ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణానికి అవకాశం ఉండదు కాబట్టి దాన్ని ఆపడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చోటా నాయకులు దీన్ని పూర్తి స్థాయిలో వ్యాపారంగా చేసుకుని దీని మీద కూడా చోటా బేటా ఉన్న నాయకులందరూ కూడా అధికారులు చేతులు తడుపుతూ ఎప్పటికప్పుడు కూడా వారికి ముడుపులు అందిస్తుండటంతో ఏదో తూతూ మంత్రంగా వచ్చి ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని చూసుకుని మరలా ఎవరైతే ఇసుక మాఫియా ఎవరైతే ఉన్నారో దందాదారులకు ఫోన్ చేసి పలానా వ్యక్తులు ఫోన్ చేశారు చూసుకోండి మీ మీద కంప్లైంట్ వస్తుందని చెప్పేసి వారిని ఒక 2 రోజులు ఆ ఇసుక తరలించే క్రమాన్ని ఆపు చేయడం, అక్కడికి వచ్చిన తర్వాత ఎవరూ లేరని చెప్పి రాసుకెళ్ళిపోవడం కూడా అధికారుల పనితీరుపైతే పూర్తిగా కూడా బీఆర్కే కూడా ఇప్పటికే ఎక్స్క్లూజివ్ గా చూపించడం జరిగింది. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న బీఆర్కే న్యూస్ కూడా అధికారులు భయపడుతూ ఏం చేయలేని పరిస్థితుల్లో అయితే మాత్రం వారు తల తిరుగుతూ తల పట్టుకుంటూ కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే గుండె ఇసుక పాయింట్ వద్ద నిజంగా ఇంటి నిర్మాణం జరిగితే మరి ఆంధ్ర ప్రజల ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఒక ఇల్లు చూపించమని చెప్పండి. ఎవరు కూడా ఒక ఇంటి నిర్మాణం కానివ్వండి, ఒక స్లాబ్ కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా ఎక్కడ దగ్గర స్లాబ్ కానీ ఎక్కడ శంకుస్థాపన చేస్తే రాయి కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా అధికారులు ఇప్పటికీ చూపించలేకపోతున్నారు. ఎంత అవినీతి జరుగుతున్నా ఇసుక మాఫియాను ఎందుకు అధికారులు కట్టడి చేయలేకపోతున్నారు అంటే పూర్తి స్థాయిలో వారికి నెలల్లో మామూలు అందుతున్నాయి. ప్రజలు ఇప్పటికే మన బీఆర్కే ద్వారా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లి, ఒక తమ్ముడు, ప్రతి ఒక్క తండ్రి కూడా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడుతుంటే ఏదైతే ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలను తట్టుకోలేక రాత్రి తేడా తెలియకుండా పూర్తిగా కూడా మట్టి మాఫియా చేస్తున్న దుమ్ము ధూళిలో కూడా బతుకుతున్నాము. దీని వల్ల ఏ అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదని చెప్పేసి ఇప్పటి వరకు కూడా మన బీఆర్కేతో మొరబెట్టుకున్న స్థానాన్ని మన ప్రజలందరికీ బాహ్య ప్రపంచానికి చూపించే విధంగా కూడా మనం ఎక్స్క్లూజివ్ గా బీఆర్కేలో చూపించడం జరిగింది. అయితే ఇంత కన్నాయగూడెం చింతలగూడెంలో స్టాక్ పాయింట్ ఎంత వస్తుంది అధికారులు ప్రశ్నించారా? అధికారులు ఏమన్నా దాని మీద దృష్టి పెట్టారా? లేదు. నిమ్మక నీరెత్తినట్లు వాళ్ళ ఏసీల్లో వాళ్ళ ఫ్యాన్ల కింద కూర్చుని కాకమ్మ కబుర్లు చెప్పడం తప్ప అధికార యంత్రాంగం కానివ్వండి, కూటమి నేతలు కానివ్వండి ఎవరు కూడా ఏదైతే గుండోలు ఇసుక స్టాక్ పాయింట్ లో జరుగుతున్న అవినీతిపై అయితే మాత్రం పూర్తిగా కూడా దృష్టి పెట్టలేని పరిస్థితి. ఇప్పటికి కూడా ఐటీడీఏ అధికారులకు ఎవరైతే చింతూరు ఎటపాక మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తిగా ఆగ్రహంతో ఉర్రిగిపోతున్నారు. వారు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా, ఎన్ని వినతపత్రాలు ఇచ్చినా, ఎన్ని ప్రజా అభిప్రాయ సేకరణలో పెట్టా కూడా అంత తూతూ మంత్రంగా వచ్చి వారిని ప్రమేయం లేకుండా వాళ్ళ అభిప్రాయాలు లేకుండా మేము చూసాము, మేము ప్రాబ్లం సాల్వ్ చేసాము రాసుకుపోతున్నారు తప్ప మరలా ఇసుక మాఫియా వారు
అరాచకాలు ఆగడాలు మరలా కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా బీఆర్కే ద్వారా పూర్తిగా కూడా మనం ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలు ఆంధ్ర పేరు చెప్పుకొని తెలంగాణకు తరలించిపోవాల్సిన అవసరం ఏముంది? వారు కొనుక్కోవాల్సిన పూర్తి ఇసుక మాఫియా ఆంధ్రాకి పూర్తిగా కావాల్సిన ఇసుకను ఇక లేకుండా చేసి ఏదైతే తెలంగాణ భద్రాచలం ఏదైతే పూర్తి స్థాయిలో తరలించిపోతూ ఇక్కడ స్వచ్ఛమైన ఇసుక గోదావరి ఇసుక సంబంధించిన ఇసుకను పూర్తి స్థాయిలో కబ్జాదారులు కానివ్వండి బడా కాంట్రాక్టర్లు అందరూ కూడా హెచ్చించుకుంటున్నారు. డబుల్ రేట్లు కొనడంతో ఇక్కడ స్థానికంగా పేద ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తా ఉన్నప్పుడు వాళ్ళకి నో స్టాక్ బోర్డు పడేసి ఇసుక రాపుల దగ్గర అయితే మాత్రం బోర్డు పడేస్తున్నారు ఇసుక లేదు అని చెప్పేసి. మరి ఆంధ్ర నుంచి ఉన్న ఇసుకను తెలంగాణకు తరలించిపోతున్నప్పుడు ఇసుక ఎలా పాయింట్ లో ఉంటుంది? కబ్జాదారులు పూర్తి స్థాయిలో డబుల్ రేట్లు కట్టుకెళ్ళిపోతున్నారు. ఇది పేద ప్రజలకి ఒక యూనిట్ లారీ చూసుకున్నట్టయితే 2,500 రూపాయలు 2,600 రూపాయలు ఉండవలసిన ఒక యూనిట్ లారీ ఇసుక అయితే మాత్రం ఈ రోజు 8,000 10,000 పలుకుతుందంటే కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఇసుక మాఫియా భూబకాసారులు ఎవరైతే ఉన్నారో వారి కనుసైల్లో జరుగుతున్న ఇసుక మాఫియా అంతా కూడా పూర్తిగా కూడా పేద ప్రజలకు రావాల్సిన ఇసుక లేకపోవడంతో ఆంధ్రాలో ఎంతో మంది ఇల్లు సగంలోనే నిర్మాణాలు ఆపేసుకుని ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాల కోసం పూర్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ జరుగుతున్న అవినీతి పూర్తి స్థాయిలో ఇసుక మాఫియా చేస్తున్న అవినీతిపై ఎటపాక మండలంలో గుండూరు స్టాక్ పాయింట్ వద్ద ఏదైతే ఈ యొక్క పురుషోత్తపట్నం కానివ్వండి చింతలగూడెం కానివ్వండి కన్నాయిగూడెం కానివ్వండి ఏముడు ఎన్ని ఏరియాల్లో చూసుకున్నా ప్రజల మాట ప్రతి ఒక్కరి నోటంట ఒకే ఒక్క మాట ఇసుక మాఫియా ఇసుక మాఫియా ఇసుక మాఫియా ఇసుక మాఫియా చేస్తున్న ఆదాయాలను అధికారులు అరికట్టలేని వారికి ఎందుకు ఉద్యోగాలు అని చెప్పేసి కూడా ఈ రోజు ప్రజలు మీడియా ముఖంగా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ప్రభుత్వం దిగివచ్చి ఈ అధికారులను పూర్తి స్థాయిలో వారిని సస్పెండ్ చేస్తుందా లేదా యొక్క స్టాక్ పాయింట్ దగ్గర జరుగుతున్న ఇసుక దందాను అడ్డుకట్టి వారికి పూర్తి స్థాయిలో మొత్తం పూర్తిగా కూడా ఇసుక పేద ప్రజలకి అందే విధంగా చేస్తున్న విషయాన్ని కూడా మనం చూడవలసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆంధ్ర ఆధార్ కార్డులతో తెలంగాణకు తరలించబోతున్న ఇసుక మాఫియా నేతలను మరొక కోణంలో కూడా బీజేపీ పూర్తి స్థాయిలో బీఆర్కే న్యూస్ కూడా పూర్తిగా ఎక్స్క్లూజివ్ గా 2 రోజుల్లో పూర్తి ఆధారాలతో కూడా ముందు పెట్టబడే ప్రయత్నం ఇప్పటికే చేసింది. ఇంకా ఆధారాలతో కూడా ప్రజల ముందుకి బీఆర్కేతో మమేకమై పూర్తిగా ఈ యొక్క ఎటపాక మండలంలో జరుగుతున్న ఇసుక మాఫియా చేస్తున్న అక్రమ ఆగడాలను అయితే మాత్రం ముందు పెట్టే ప్రయత్నం చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఆంధ్రాలో ఎక్కడైనా ఏరియాలో కానివ్వండి ఎక్కడా కూడా గృహ నిర్మాణం లేనప్పుడు ఈ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ యొక్క డివిజన్ సంబంధించిన అధికారులు కానివ్వండి ఏదైతే ఈ యొక్క చింతూరు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో పూర్తి స్థాయిలో ఐటీడీఏ అధికారులు అయితే మాత్రం విఫలమయ్యారని చెప్పవచ్చు. సామాన్య ప్రజలు సామాన్యుడు వారి ఆవేదన ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ప్రశ్నిస్తుంటే వారికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న ఈ యొక్క అధికారుల పరిస్థితి మాత్రం పూర్తిగా అధోగమ్య చర్యగా మారిందని చెప్పవచ్చు. నిజంగా ఎవరైతే ఈ యొక్క ఇసుక మాఫియా చేస్తున్న దొంగలను ఎవరైతే దోచుకుపోతున్న మాఫియాని పూర్తిగా పట్టుకునే దమ్ము ఉందా అని చెప్పేసి బీఆర్కే ద్వారా కూడా పూర్తిగా సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సామాన్య ప్రజలకు ఎవరికి ప్రశ్నించగలరు? సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్న సమాధానం చెప్పగలే దమ్ముందా వీళ్ళకి అధికారులకి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నిజంగా రెడహానిగా పట్టించినా కూడా ఈ అధికారులు అయితే మాత్రం ఇసుక మాఫియాతో చేతులు కలిపి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పూర్తిగా కూడా ఆ యొక్క దొంగలకు అందిస్తూ రాత్రి సమయాల్లో వేలాది లారీలు ట్రిప్పుల ద్వారా పూర్తిగా కూడా స్టాక్ పాయింట్ లో ఉండొచ్చి ఇసుక లేదు అంటూ కూడా నో స్టాక్ బోర్డులు అక్కడ స్టాక్ పాయింట్ లో బోర్డులు పెట్టడం జరుగుతుంది. ఇదేమిటి మాకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తుంది కదా మా ఇసుక అంతా ఏమైపోయిందంటే అక్కడ చూస్తే రాజుగారి చెరువులు తప్ప చేపలు లేవు. అదే కోణంలో జరుగుతుంది. రాజావారి చెరువు ఉంది కానీ చేపలు చెరువు ఎక్కడ అంటే ఏమో తెలియదు అంటున్నారు. అదే విధంగా ఈ యొక్క ఆంధ్రాలో ఉన్న ఎవరైతే వైసీపీ ప్రభుత్వం గతంలో పెట్టే ఈ యొక్క స్టాక్ పాయింట్ వద్ద ఎవరైతే పూర్తి స్థాయిలో ఈ యొక్క నిర్మాణం ముంపు ప్రాంతాలకు గురైన ఈ యొక్క ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి అక్కడ ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో స్టాక్ పాయింట్ అలాగా ఉంది. కానీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చే దళారులు అయితే మాత్రం పూర్తిగా దాన్ని వాడుకుని వాళ్ళ వ్యాపారాలను పూర్తిగా కూడా లక్షల కాదు కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతుంది. అధికారులకు చోటా అధికారుల నుండి బడా అధికారుల వరకు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారుల వరకు పూర్తి స్థాయి లక్షల రూపాయలు వారికి చేతులు తెలుపుతూ ప్రతి నెల కూడా మామూలు ఇస్తున్నప్పుడు వారు ఎందుకు నోరు మెదుపుతారు? వారి నోటికి తాళం
చేస్తుంది మనీ 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 అంటూ కూడా పేద ప్రజలు పొట్టగొడుతున్న ఈ యొక్క అవినీతి అధికారులపై బీఆర్కే ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఖబర్దార్ అధికారులు అని చెప్పేసి కూడా పూర్తిగా కూడా బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా కూడా ముందు పెడుతుంది. ఈ పాటికే మనం బీఆర్కే ద్వారా ఈ రోజు ఎంతో మంది సామాన్య ప్రజలు కూడా వారి గోడు విడిపించుకోవడం జరిగింది, వారి బాధలను బీఆర్కే న్యూస్ తో కూడా చెప్పుకోవడం జరిగింది. కనీస బాధ్యత కూడా లేకుండా అధికారులు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కూడా ఈ ఇసుక మాఫియా. అశోక్ మీ వాయిస్ రావట్లేదు, చూడండి ఒకసారి. అశోక్, మన బీఆర్కే న్యూస్తో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేశారా? అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైతే అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీల వల్ల అక్కడ రోడ్లన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి కనబడుతుంది. దాని గురించి కూడా స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై అసలు ఏం చెప్తున్నారు? మన బీఆర్కే న్యూస్తో ఏమైనా మాట్లాడారా వాళ్ళు? ప్రస్తుతానికి ఇప్పటికే ఎవరైతే ఈ చుట్టుపక్కల పురుషోత్పట్నం కానివ్వండి, ఎటపాక మండలంలో ఉన్న యొక్క 4-5-6 గ్రామాల నుండి కూడా ఇప్పటికే మనం లైవ్ ద్వారా కూడా ప్రజలందరికీ చూపించే బీఆర్కే ప్రతినిధులు కూడా వారితో మాట్లాడి వారు డైరెక్ట్ గా బీఆర్కేని ఆశ్రయించి మీరు మాకు సహాయం చేయాలని చెప్పడంతో బీఆర్కే ప్రతినిధులు హుటాహుట్న స్థానిక ఎక్కడైతే ఉందో స్పాట్ కు వెళ్లి అక్కడ మొత్తం అంతా కవర్ చేసి అధికారులు చేస్తున్న అవినీతిపై పూర్తిగా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ఇప్పటికే కూడా ఈ యొక్క సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అడ్డు అదుపు లేకుండా అధిక లోడ్లతో భారీ లోడ్లతో రోడ్డు అంటూ వెళ్తూ కళల్లో పడి కూడా ప్రజలు ఎంతో మంది కూడా పూర్తిగా బాధపడుతున్నారు. ఈ రోజు మన బీఆర్కే న్యూస్ తో లైవ్ లో కూడా మాట్లాడడం జరిగింది. అధికారులు ఏమంటున్నారు? అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏంటి ఇలా జరగడం ఏంటి? దీని వెనుక ఏం జరుగుతుంది అసలు? అధికారులు పూర్తి స్థాయిలో అధికారులతో ఇప్పటికే ఎన్నిసార్లు మాట్లాడినా సరే ఏదైతే ప్రధానాభిషేకరణ జరుగుతుందో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క సోమవారం ఏర్పాటు చేసిన ఈ యొక్క అధికారులు పూర్తి స్థాయిలో వీరి మీద కంప్లైంట్ ఇచ్చినా సరే అధికారులు అయితే మాత్రం మేనమేషాలు లెక్కెడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతున్నా సరే వారికి ముందుగా ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తున్నారు, ఎవరైతే అక్కడ కబ్జా చేస్తున్న భూ బకాసురులు ఉన్నారో, ఎవరైతే ఇసుక మాఫియా ఉన్నారో, టన్నుల కొద్ది ఇసుక మాఫియాను పూర్తిగా కొల్లగొట్టిపోతున్న ఇసుక మాఫియాకు పూర్తిగా నైట్లు సమాచారం ఇచ్చి రేపు ఉదయం మేము వస్తున్నాం, మీ ఇసుక మాఫియా మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి సామాన్య బాధితుడు ఇచ్చిన కంప్లైంట్ ని మళ్ళీ వారికి ఫోన్ చేసి చెప్పడంతో అలర్ట్ అయిపోతున్నారు. అధికారులు వచ్చే టైంకి దొంగలు ఉండలేదు, అధికారులు రాని టైంకి దొంగలు వస్తున్నారు. ఈ విధంగా అధికారులే వారితో చేతులు కలిపి కుమ్మక్క అయిపోతున్నప్పుడు ఎవరితో చెప్పుకోవాలని ఈ రోజు సామాన్య బాధితులు మన బీఆర్కేని ఆశ్రయించారు. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.